వెల్కమ్ టు వీనో క్రియేషన్స్. ఈరోజు మనం 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫిఫ్త్ లెసన్ జలియన్ వాలా బాగ్ పాఠ్య రచయిత డాక్టర్ ఉమర్ అలీ షా గారి కవిపరిచయం ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు మనం ఆయన యొక్క రచనలు అనేవి చూద్దాం. డాక్టర్ ఉమర్ అలీ షా గారి రచనలు: మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైన నాటకాలు అనేవి రాశారనమాట. ఇప్పుడు ఈ రాసిన రచనల గురించి అన్నీ మనం చదువుకోవాలంటే చాలా కష్టం. పైగా మనకు కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. అందుకని చెప్పి నేను కొంచెం మీకు ఈజీగా చదువుకోవడానికి ఈజీగా ఉండటం కోసం నేను కొన్ని కోడింగ్స్ అనేవి పెట్టానమాట. మనం ఈ రచనలు అర్థం కావడం కోసం కొన్ని కోడింగ్ అనేవి పెట్టుకుందాం. మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం ఇవేంటి నాటకాలు అనమాట. నాటకాలు వచ్చేసి విషాద సౌందర్యం, అనసూయాదేవి, మణిమాల, చంద్రగుప్త. సో ఈ నాటకాల కోడింగ్ ఏంటంటే, అనసూయాదేవి మణిని తీసుకుని చంద్రగుప్త గారికి ఇచ్చిందనమాట. అప్పుడు చంద్రగుప్త గారు ఏం చేశారు, విషాద సౌందర్యం అనే నాటకం అనేది రాశారనమాట. అనసూయాదేవి మణిమాలని తీసుకుని చంద్రగుప్త గారికి ఇస్తే దాన్ని విషాద సౌందర్యం అనే నాటకం అనేది రాశారు. ఇప్పుడు పద్య గ్రంథాలు వచ్చేసి ఏంటి, ఖండకావ్యములు, బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శనం, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర. ఇవి పద్య గ్రంథాలు కోడింగ్ వచ్చేసేసి ఏమిటి, బ్రహ్మ దగ్గర ఏముంటాయి, వేదాంతాలు అనేవి ఉంటాయి. ఆ వేదాంతాలు ఏం చేశాడు, రసూలు ఖండాలుగా ఖండించేసాడు అనమాట. బ్రహ్మ దగ్గర ఏముంటాయి, వేదాలు ఉంటాయి. సో ఆ వేదాలను ఏం చేశాడు, రసూలు ఖండాలుగా ఖండించేశాడు. ఎందుకు, అందుట్లో పద్యాలు ఉన్నాయని. బ్రహ్మ దగ్గర వేదాలు ఉంటాయి, ఆ వేదాల్లో పద్యాలు అనేవి ఉంటాయి. సో రసూలు ఏం చేశాడు, వాటిని ఖండాలుగా ఖండించేశాడు అనమాట. ఇవి పద్య గ్రంథాల యొక్క కోడింగ్ అనమాట. గద్య రచనలు వచ్చేసేసి ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధనా పదం. ఈశ్వరుడు ఏం చేశాడు, మహమ్మద్ చరిత్రని సాధన చేశాడు. ఇవి వచ్చేసి గద్య రచనలు అనమాట. సో ఇందాక పద్య రచనల్లో కూడా మహమ్మద్ రసూల్ వారి చరిత్ర అనేది ఉంది. సో ఇది వచ్చేసేసి రసూల్ వారి చరిత్ర, ఇది మహమ్మద్ వారి చరిత్ర అంటే గద్య రచనలు, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర అంటే పద్య రచనలు. డాక్టర్ ఉమర్ అలీ షా గారి రచనలకు సంబంధించి కోడింగ్ అనమాట. మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి.